చాలామంది అడుగుతుంటుంటారు, ఎక్స్‌క్యూజ్ మీ, మనసుని ఎట్లా కంట్రోల్ పెట్టాలండి? ఎట్లా ఆలోచనలు ఆగటం లేదు అంటుంటారు. మనసుకు ఆలోచనలు రావడం చాలా సహజం. ఎందుకంటే మనసు లక్షణం ఏంటి? మనసు ఉంటే కాలంలో ఉంటుంది. లేదు అంటే ఒక ప్రదేశంలో ఉంటుంది. అది కాకపోతే ఒక వస్తువుతో ఉంటుంది. అంటే ఏంటి? మనసు ఒకే దాని మీద ఎక్కువసేపు ఫోకస్ పెట్టేటువంటి లక్షణం దానికి లేదు. అది ఎప్పుడు 24 గంటలు ఒకే చోట కుదురుగా కూర్చోలేదు. ఒక 40 నిమిషాలు, గంటో ధ్యానం చేయమంటే దాంట్లో రకరకాల ఆలోచనలు వస్తాయి. లేదమ్మా కదలకుండా ఒక ప్రదేశంలో కూర్చో అంటే పొరపాటున కూడా కూర్చోలేదు. లేదు ఇదిగో ఈ మనుషులతోటో ఈ వస్తువుతోటో కొన్నాళ్ళు ఉండు అంటే ఉండలేదు. దాని లక్షణమే అది. అందుకని ఇప్పుడు మనం ఏం చెప్తారు, ధ్యానం అంటారు కదా. ధ్యానం అంటే ఏంటి? ఒకే వస్తువు మీద ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో కూర్చోవటమే ధ్యానం, అంతకంటే ఏం లేదు. అలా కూర్చోవటం కనుక అలవాటైపోతే అప్పుడు మన బుద్ధికి విశాలత వస్తుంది. మరి ఎలా కూర్చోగలుగుతాము? ఊరికినే కూర్చోలేమబ్బా. అంటే చాలామంది ధ్యానం చేసే శాంతి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇలాంటివన్నీ చెప్తారు. కానీ హయ్యెస్ట్ థాట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు సహజంగా కూర్చోటానికి ప్రయత్నం చేస్తావు. ఏంటి హయ్యెస్ట్ థాట్? ఈ భౌతికంగా కనిపిస్తున్నవన్నీ వస్తున్నాయి, ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. రకరకాల మార్పులు, రకరకాల మనుషులు, రకరకాల వస్తువులు. ఆ తర్వాత ఇంతేనా, ఇంతకంటే ఇంకేం లేదా? తర్వాత ఒకే వస్తువు మీద ఎక్కువ రోజులు మోజు ఉండదు, మనిషి మీద ఉండదు. ఆ తర్వాత ఒకే ప్రదేశం మీద ఉండదు. ఎలా అనేటువంటి విషయానికే ధ్యానం అంటే ఏంటి? నీకు హయ్యెస్ట్ థాట్ ఏంటది? హయ్యెస్ట్ థాట్ నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకేమీ లేదు. దాంట్లో నుంచే వచ్చింది, దానికి ఆకారం లేదు, నిశ్చలమైంది, కదలకి లేదు అన్నారు. అప్పుడు మనం ఎక్కడుంది? అది మన దగ్గరే ఉన్నది. మన దగ్గర ఎక్కడుంది? మన ప్రాణంతో ఉన్నది. ప్రాణం ఎక్కడున్నది? మన హృదయం అనండి, మనం తీసుకునే ఊపిరి అనండి, లేదు అంటే ఆజ్ఞాచక్రం అనండి, వాట్ ఎవర్ మేబీ దట్ ఈజ్ సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ అంటే ఏం లేదు, కేంద్రం, మూలం. ఆ మూలం ఎక్కడుంది? మనతోనే ఉంది. ఎట్లా ఉంది? నిరాకారంగా ఉంది. కానీ మన స్థితి ఏంటి? భౌతికంగా ఉన్నటువంటి ఆకారాలన్నీ 199 వరకు పెట్టుకొని ఆ విశేషాల చుట్టూనే. అందుకే అడుగుతుంటాం కదా, ఏంటి విశేషాలు ఉన్నాయి అంటే, ఏమైనా వస్తువులు కొనుక్కున్నారా, లేదా ఏమైనా మనుషులతో ఏమన్నా బాగున్నారా, లేదా పిల్లల పెళ్ళిళ్ళు కుదిరినాయా, ఇటువంటివేగా విశేషాలు. ఎంతకంటే దాటే ఉన్నాయి. మనం 24 గంటలు ఆ విశేషాలను చుట్టుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనకు చెప్పింది ఏంటి? భగవద్గీత. ఆ విశేషాలన్నింటిలో ఉండద్దని ఎవరనరు. కాకపోతే ఆ విశేషాలకి విలువ ఇవ్వకుండా ఉన్నదంతా ఒకటే తత్వం, అది నా దగ్గరే ఉన్నదనేటువంటి విషయాన్ని, ఆ నిశ్చలత్వాన్ని నువ్వు, ఆ నిశ్శబ్దాన్ని నువ్వు అనుభవంలోకి కనుక తెచ్చుకుంటూ ఉంటే నీకున్నటువంటి ప్రాణశక్తి కానీ, ఆ తర్వాత నీ శరీరం ద్వారా జరుగుతున్న పని కానీ, ఎందుకంటే నీకు అంటూ కావాలి అనేటువంటి భావం ఎప్పుడైతే లేదు కదా, అంతా పరమాత్మతత్వ భావంలో అన్నీ కూడా ఆ రకంగా మేనిఫెస్ట్ అవ్వటం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఉన్నది ఎందుకు? ఇక్కడ మనం అభివృద్ధి చెందాలి.